వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్ శివార్లో శనివారం జరగబోయే ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దానిపై ఆరా తీశారు. సభలో నియోజకవర్గాన్ని, గ్రామీణ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రసంగిస్తారని, మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేసి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంలో పరిగి నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించి గౌరవ సహచర శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతానికి సేవ చేసి ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోవాలనే యోచనతో ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి మాట్లాడటానికి రావస్తూ ఉన్నారు. వేలాది సంఖ్యలో ఈ నియోజకవర్గం పరిసరాల ప్రాంతాలకు సంబంధించిన ప్రజానికం పెద్ద పెట్టున రావటం జరుగుతుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అత్యధిక శాతం సర్పంచులను గెలిపించుకొని రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్న అభివృద్ధి ఇదే మాకు నిదర్శనం. రాబోయే కాలంలో పరిగి మున్సిపల్ కౌన్సిల్లో కూడా రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. ఆ క్రమంలో ఏ విధంగా మనం ముందుకు పోవాలి, పరిగి మున్సిపల్ కేంద్రం హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఒక భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండాలని రేపు రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రస్తావన చేయటం, రాబోయే కాలంలో నిధులు సమకూర్చి ఒక ఆదర్శనీయమైన మున్సిపాలిటీ చేయాలని వారి ఉద్దేశాన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో పరిగి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలని ప్రత్యేకంగా మరి పక్కనున్న మున్సిపల్ పౌరులకు సంబంధించి కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.